హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మటన్ పులావ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్. నేను ఇక్కడ 1.5 kg వరకు మటన్ తీసుకునేసి ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి బియ్యం. ఇక్కడ నేను 2 kgs వరకు బాస్మతి బియ్యం ఇట్లా క్లీన్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఆనియన్స్, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొంచెం, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. మసాలా దినుసులు ఇక్కడ నేను షాజీరా, బిర్యానీ ఆకు, చెక్క, అలాగే మొగ్గ, లవంగాలు తీసుకున్నానండి. ఒక 9 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. నెయ్యి, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. కారం 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అది బాగా హీట్ అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా, కుక్కర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. అలాగే ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేయాలి. ఇది కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తానండి. అది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. బాగా వేగాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేయాలి. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేగనివ్వాలండి. వేగాక మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాం. ఆనియన్స్ వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇది వేగాక మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేశాక ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే కారం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి.
నేను ఇక్కడ ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేశానండి, అందుకని కారం 2 టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువ తింటారు అని అనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేయాలి. అంతా ఒకసారి కలిసిగా మిక్స్ చేసుకొని అంతా నేను మిక్స్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ లేకుండా దీన్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు కంప్లీట్ అయిపోయిందండి. కూర బాగా ఉడికింది. ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయిందండి. నేను మూత తీసాను. మటన్ బాగా ఉడికిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోకి నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మటన్ ఉడికాక అందులో 2 గ్లాసుల వరకు వాటర్ ఉన్నాయండి, కాబట్టి నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసాను. వాటర్ యాడ్ చేస్తాం కదండి, ఇది ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవ్వాలి. ఒకసారి యాడ్ చేసిన వాటర్ అంతా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి. మనం రైస్ కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిసిగా మిక్స్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ ఇచ్చిన తర్వాత ఉడకనివ్వాలి. 1 విజిల్ కంప్లీట్ అయిపోయిందండి. నేను మూత కూడా ఓపెన్ చేస్తాను, చూస్తున్నారు కదా. మన మటన్ పులావ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ మటన్ పులావ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీన్ని కుక్కర్లో చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా మటన్ పులావ్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. అలాగే క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ to get latest notifications of our channel. Thank you.